మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పీపీపీ గారు పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఎంత గోల పెట్టారు, ఎంత గగ్గోలు పెట్టారన్న. 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి ఎంత గగ్గోలు పెట్టారు. ఎన్నికలు గెలిచి వచ్చిన తర్వాత దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అది పక్కన పెడితే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మహిళలపై ఎంత అన్యాయం జరుగుతున్నా ఆయన ఒకరోజు మాట్లాడలేదు. రాష్ట్రంలో ఏ మహిళకి ఇంత ఇబ్బంది కలిగినా, ఘోరంత ఇబ్బంది కలిగినా కొండంత అండగా ఉంటానని చెప్పిన ఆ పెద్ద మనిషి, ప్రశ్నించిన పెద్ద మనిషి ఈ రోజున గొంతు మెదపట్లేదు. ఎందుకంటే మీ గత గవర్నమెంట్లో మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అడిగారు పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు మీరెందుకు చూపించలేదు, ఆ రోజు మీరెందుకు మాట్లాడలేదు, ఆ రోజు ఇంతమంది మహిళలు అదృష్టమయ్యారని అడిగినప్పుడు మీరెందుకు సమాధానం చెప్పలేదు? మీరు నోర్లు పడిపోయినాయా? అంటే ఈ రోజు మహిళగా నువ్వు మాట్లాడుతున్నావు, గత మహిళల గురించి అడిగినప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు యాంకర్గా ఉండిపో అమ్మా, నువ్వు నాయకురాలు కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడే అంత స్థాయి నీది కాదు. నువ్వు పిల్ల బచ్చావి, నువ్వు పిల్ల బచ్చా కిందే ఉండు. నువ్వు మహిళ అయితే మహిళ కిందే ఉండు, లేకపోతే నీకు మహిళ కూడా చూడం మేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మీద మోడీ గారు చాక్లెట్ ఇచ్చారు, మోడీ గారు ఇలా చూశారు అలా చూశారని మాట్లాడే అర్హత నీకు లేదు. మోడీ గారు ఎంత ప్రేమిస్తే అది ఆ విషయానికి వచ్చారో ఏంటి వాళ్ళందరూ అనుకుంటే నువ్వు మహిళవే కాదు అసలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ఆ రోజు ఎక్కడ పోయావు? ఎంతమంది మహిళలు పోయారు? పవన్ అన్నాన్ని చూపించపోయావా? చూపించాలిగా. ఆ లిస్ట్ వదిలేరుగా, ఆ లిస్ట్ వదిలినప్పుడు నువ్వు చూపించాలిగా. ఆ రోజు నీ ముఖ్యమంత్రి ఏం చేశాడు? మరి ఇది కాదు అది కాదని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేయాలిగా. చెయ్యలేదు ఎందుకు? నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక క్వశ్చన్ చేయడానికా? నువ్వు క్వశ్చన్ చేయడానికి నువ్వు అసలు అర్హురాలు కాదు నువ్వు. ఎందుకంటే నువ్వు గత గవర్నమెంట్లో అయ్యో జగనన్న ఎందుకు ఇంతమంది పోయారంట మరి అడుగుతున్నారు, పవన్ అన్న ఎందుకు అడగలేదు? అడిగి నువ్వు అప్పుడు మాట్లాడాలి తల్లి, ఇప్పుడు కాదు నువ్వు మాట్లాడేది. ఇప్పుడున్న గవర్నమెంట్ అసలు ఒక మహిళ మీద కన్నెత్తి చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. గతంలో రోజా చెప్పింది, జగన్ వస్తే గన్ను ఏంటి ఆడపిల్లకి ఏదైనా జరిగితే జగన్ కన్నా ముందు గన్ను వస్తుందని చెప్పింది, గన్ను కన్నా ముందు జగన్ వస్తాడు ఏదో చెప్పింది ఆవిడ. ఏంటి జగనే ముందు వస్తాడు అని చెప్పింది. మరి ఈ గవర్నమెంట్లో ఏ ఆడపిల్లకి అన్యాయం జరగలేదు కదా. మరి మీరు ఈ గవర్నమెంట్లో అసలు ఏం జరిగింది? గత గవర్నమెంట్లో స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి పాదం ఎక్కగానే గుంటూరు రమ్య హత్య, ఏంటి విజయవాడలో చిన్న చిన్న పిల్లలు, ముసలోళ్ళు, అసలు ఎంతమంది చెప్పుకుంటూ పోతే అసలు ఎన్నో వేల మంది చనిపోయారు. అసలు అలాంటి పాదంని దించేసి ఇప్పుడు ఎక్కితే ఆంధ్ర రాష్ట్రం సుభిష్టంగా ఉంది. ఎందుకంటే మహిళలు ముందు ముందు లబ్ధి పొందుతారు. జీరో ఖజానా చేసి వెళ్ళిపోయాడు ఆయన, జీరో బడ్జెట్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఏదో లూటీ చేసినట్టుగా ఈ గవర్నమెంట్ లూటీ చేసే గవర్నమెంట్ కాదు. ఈ గవర్నమెంట్ సమంజంగా సాయంజంగా చూసుకొని ప్రజలకి న్యాయం చేస్తుంది. ఎందుకంటే అమ్మఒడి ఇవ్వలేదు, అబ్బఒడి ఇవ్వలేదు అని చెప్పేసి మీరు అడగడానికి అర్హులు కాదు. ఆ పథకాలన్నీ మీరు పెట్టారు కాబట్టి అవన్నీ అమల్లో తీసుకొస్తారు. జీరో బడ్జెట్ చూసుకోవాలి, పెన్షన్ వదిలారు, అన్న క్యాంటీన్ వదిలారు, ఇంకా మెగా డిఎస్సి కూడా వదిలారు, ఇంకా చాలా ముందు ముందు ఇంకా రాజధాని. అసలు రైతులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే ముందు ఆంధ్ర రాష్ట్రానికి ఇక్కడ విజయవాడ నడిబొడ్డున పక్కన రాజధాని అంటే చాలా గర్వపడే విషయం అది. ఇలాంటివన్నీ అభివృద్ధి చేయకుండా అమ్మఒడి అయ్యఒడి అయ్యి దోచేసి ప్రజలకి లబ్ధి పొందే మబ్బులో పెట్టి లబ్ధి పొందాలనుకున్నారు. కానీ అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తారు. శ్యామ్లాకి ఏం లేదు, శ్యామ్లా అసలు వేస్ట్ ఫీలో. శ్యామ్లా మాట్లాడడానికి అసలు అర్హత లేదు ఆవిడకి. ఎందుకంటే ఆవిడ పిల్ల బచ్చా. ఏంటి అది ఏ పదవి ఇచ్చినా సరే ఆవిడకి అది చూపులకే తప్ప పనులకు కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే ఎక్కడున్నావో అక్కడికి వచ్చి నిన్ను ముట్టడిస్తా.